అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకు ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చినరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది. అవన్నీ గడచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్